హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను ఒక 2 మొక్కల్ని టంగుటూరు హై స్కూల్‌లో అయితే నాటబోతున్నాను. అంటే మాకు వచ్చేసి 2 రోజుల నుంచి ట్రైనింగ్ జరుగుతుంది. రోజు మూడో రోజు. సో, అయితే అక్కడ ఖాళీ ప్లేస్ ఉందన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి సీతాఫలం మొక్క అన్నమాట. ఇది వచ్చేసి విత్తనాలు వేస్తే మలిచిన మొక్క అన్నమాట. చాలా హైట్గా ఎదిగింది. అయితే మాకైతే ఈ మొక్కలు వేసి పెంచేంత ప్లేస్ అయితే లేదు. జస్ట్ నేను ప్లాస్టిక్ డబ్బాల్లో పెంచుతున్నాను కాబట్టి ఎవరికైనా ఖాళీ ప్లేస్ ఉన్న చోట నాటాలనేది నా ఆలోచన. సో, కాబట్టి దేవుడు నాకు ఈరోజు అవకాశం ఇచ్చారు. మరి ఆ ప్లేస్ చూపించారన్నమాట. ఈ సీతాఫలం మొక్కని నాటబోతున్నాను. ప్లస్ ఇంకోటి వచ్చేసి వేప చెట్టు అండి. వేప మొక్క కూడా అక్కడ పిల్లలకి నీడగా ఉంటుంది కాబట్టి మరి ఈ వేప మొక్క కూడా నేనైతే తీసుకెళ్తున్నాను ఈరోజు 2 మొక్కలు. ఇదైతే నేను ఈ మనకి ప్లాస్టిక్ రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, అందులో పెంచాను. చిన్న మొక్క అప్పటి నుంచి పెంచాను అన్నమాట. ఈ మొక్క ఇప్పుడు ఇంత అయితే అయింది. మరి సో, కాబట్టి ఇలా కొన్ని మొక్కలు పెంచి కొన్ని చోట్ల నాటాలనేది నా ఆలోచన. ఎందుకంటే మొక్కలు కొట్టేసే వాళ్ళే కనిపిస్తున్నారు కానీ మొక్కల్ని పెంచేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. సో, కాబట్టి నాకున్న ఆలోచన బట్టి ఈరోజు 2 మొక్కలైతే నేనైతే మరి హై స్కూల్కి అయితే టంగుటూరు హై స్కూల్లో ఈరోజు ఈ మొక్కలు 2 మొక్కలు నాటబోతున్నాను. సో, ఇదండి. ఎందుకంటే మనము ఇవన్నీ పెంచడం ద్వారా కూడా మనకు ఆక్సిజన్ వస్తుంది. మన ప్రాణవాయువుని అవి మనకి ఇస్తాయి కాబట్టి వాటిని పరిరక్షించుకునే బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. సో, కాబట్టి నా చిన్న ప్రయత్నము ఈ చిన్న చిన్న డబ్బాలలో, ప్లాస్టిక్ డబ్బాలలో, ఈ క్యారీ బ్యాగుల్లో నేనైతే ప్రస్తుతానికి ఇలా పెంచుతూ వస్తున్నాను. ఇంకోటి వచ్చేసి ఇవి టమాటా మొక్కలు వేసానండి. ప్రస్తుతానికైతే ఎదిగినాయి, పూత మీద ఉన్నాయి ఇప్పుడిప్పుడే. వంగ మొక్కలు కూడా వేసాను ఈ సంవత్సరము. సో, కాబట్టి ఇక నుంచి ఆకుకూరలు అలాంటివి పెంచాలని ఒక ఆలోచన వచ్చింది. ఏది ఏమైనా కూడా మరి నా ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో తెలియదు కానీ ఇంకా ఇక్కడ నేరేడు ఉందన్నమాట. ఇది కొండ నేరేడు అంటారు, పెద్ద నేరేడు అన్నమాట. ఇది కూడా తీసుకెళ్ళి రేపు నెక్స్ట్ ట్రైనింగ్ అప్పుడు తీసుకెళ్ళి ఈ మొక్కను కూడా నాటుతాను హై స్కూల్లో. లేదంటే జమ్ములపాలెం హై స్కూల్లోనైనా ఈ మొక్క అయితే నాటాలనుకుంటున్నాను. ఇవన్నీ నేను విత్తనాలు వేస్తే వచ్చిన మొక్కలండి. కాబట్టి నాకు వీటి మీద ప్రేమ కూడా చాలా ఎక్కువ అన్నమాట, దేవుని కృపను బట్టి. ఎందుకంటే మన ఇంట పుట్టిన మొక్కలు కదా, చాలా ప్రేమ ఉంటుంది మనం పెంచుకునేవి. కాబట్టి కొన్ని చోట్ల వీటిని నాటాలనుకుంటున్నాను. సో, కాబట్టి మరి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఎందుకంటే నాకు ప్రోత్సహించినట్టు ఉంటుంది అన్నమాట మీరు నాకు చిన్న కామెంట్, ఒక లైక్ చేస్తే. కాబట్టి ఈ చిన్న ప్రయత్నం అదైతే నేను మొదలు పెడుతున్నానండి. అలాగనని ఈ తోటకూర, ఇదిగోండి తోటకూర మధ్య మధ్యలో ఒక 2 సార్లు వాడాను. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి పుదీనా అన్నమాట. ఇంట్లోకి తెచ్చుకున్న పుదీనాని ఆ కొమ్మలు ఆకులు తీసేసుకొని ఇవి నాటితే ఇలా చిగురించింది. ఈ విధంగా అయితే ఇంకా పెరటి తోట అనేది పెంచాలనుకుంటున్నాను అన్నమాట ప్రస్తుతానికి. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ. మా ఫ్లవర్స్ అందరికీ మీకు గుడ్ మార్నింగు, హాయ్ చెప్తున్నాయి. ఇదిగోండి, చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. ఓకే అండి, బాయ్.